ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు స్వామివారిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కలిగిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి శరీరం నుండి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరొక ప్రత్యేకత. వైశాఖ శుక్ల తదియ నాడు శ్రీమన్నారాయణుడికి చందనం అర్పించినట్లయితే విష్ణు సన్నిధి కలుగుతుందని అర్థం. ఇది అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహుడికి చందన సమర్పణ మహోత్సవంగా జరిపిస్తారు. ఈ రోజు చేసి జప తప హోమ తర్పణాలు అక్షయమై అనంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు క్రూర స్వభావంతో ముల్లోకాలను గడగలాడించసాగారు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరపట్టి చేపలా చుట్టి తీసుకుని పోయాడని పురాణాలు చెబుతున్నాయి. అంతటి దుర్మార్గుడైన రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుడిని చంపినందుకు శ్రీహరిపై కక్ష పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని, తనకు మరణం అనేది లేకుండా బ్రహ్మ నుండి వరం పొందాడు. అయితే హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించమని సూచించారు. అయితే ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయడానికి చాలా ప్రయత్నాలే చేశాడు, కానీ ఏ ఒక్కటి ఫలించలేదు. అయితే ఇదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయం తెలుసుకుంటాడు ఇంద్రుడు. హిరణ్యకశిపుడి ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడికి కుమారుడు పుడితే వారిద్దరూ కలిసి ఇంకా దేవతలను హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పు వస్తుందని భావించాడు ఇంద్రుడు. మాయా రూపంలో లీలావతి దగ్గరికి చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతుండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుడిని అడ్డగించి వాదించాడు. ఒక గర్భిణీ స్త్రీని చెరబట్టి తీసుకుపోతున్నావా? ఇంత నీచానికి దిగజారుతావని నేనెప్పుడూ అనుకోలేదు అని నారద మహర్షి ఇంద్రుడితో వాదించాడు. అప్పుడు ఇంద్రుడు దేవతల క్షేమం కోసం ఇలా చేశానని, తాను దురుద్దేశంతో ఇలా చేయలేదని సమాధానం చెప్పాడు. అయితే అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పారు, ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడని విషయం వెల్లడించాడు నారద మహర్షి ఇంద్రుడికి. ఆ తర్వాత కొన్నాళ్లకు లీలావతి ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుడి మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. సామ భేద దండోపాయాలు అన్ని కూడా ప్రయత్నించి ఫలించకపోవడంతో కుమారుడిని సముద్రంలో పడివేయాలని, పైన ఒక పర్వతాన్ని వేయమని చెప్పాడు. అయితే సర్వవేళ సర్వ అవస్థలందు కూడా శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాడు. శ్రీహరి వచ్చి తన భక్తుడైన ప్రహ్లాదుడిని ప్రతిసారి కూడా రక్షిస్తూనే ఉంటాడు. ఆనాడు ప్రహ్లాదుడిని సముద్రంలో పడివేసి ఒక పర్వతాన్ని కూడా వేయమని చెప్పారు కదా, ఆ సముద్రమే ఈనాడు విశాఖపట్నంలో ఉన్న సముద్రం. ఆ పర్వతమే సింహాచల క్షేత్రంలో సింహగిరి పర్వతం అని చెబుతారు. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి ఒక విచిత్ర అవతారాన్ని ఎత్తాడు. అదే నరసింహ అవతారం. నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని పగలు రాత్రి కాకుండా, భూమిపైన ఆకాశంపై కాకుండా తన ఒడిలో పడుకుండబెట్టుకుని తన చేతులతో చీల్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు నరసింహస్వామి. ఇలా హిరణ్యకశిపుడి సంహారం జరిగిన తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ రూపం హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉండమని ప్రహ్లాదుడు అడుగుతాడు. దానికి సమ్మతించిన స్వామి సింహగిరి కొండపైన లక్ష్మీ సమేతంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉంటాయనని అభయమిస్తాడు. స్వామివారి రూపం సింహాచల క్షేత్రంలో వరాహం ముఖం, తెల్లని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు, అలాగే భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ స్వరూపంలో సింహాచల క్షేత్రంలో స్వామివారు దర్శనమిస్తారు. అయితే ఈ నిజరూప స్వామివారి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తొలగించగా దొరుకుతుంది.
ఆ వేళకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని తరిస్తారు. ఇలా నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి అభిషేకాలు అర్చనలు పూర్తి చేసి మళ్ళీ చందనలేపనం చేస్తారు. తర్వాత స్వామివారు లింగాకారుడిగా దర్శనమిస్తారు. పూర్వం పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరి కొండపైకి వచ్చేసరికి ఉండినట్లు ఆగిపోయినట్లు అనిపించింది. దాంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఆ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పునూరవ చక్రవర్తికి వివరిస్తుంది. అప్పుడు పునూరవ చక్రవర్తి ఆ రోజు రాత్రంత్రి అక్కడ బస చేసి నిద్రించాడు. అప్పుడు సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రి అప్పన్న స్వామి పునూరవ చక్రవర్తి కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నాడని వెతికి తీసి గొప్ప ఉత్సవం చేయమని కోరాడు. స్వామి కల్లో చెప్పినట్లు పునూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామివారు మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల గల పుట్టలో ఉన్నానని వెతికి తీయాలని ఆదేశించాడు. ఆదేశం అనుసారం పునూరవ చక్రవర్తి విగ్రహాన్ని వెతికి తీసి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. స్వామివారు 12 అడుగుల గల పుట్టలో లభ్యం కావడంతో దానికి తగినట్లుగా 12 మడుగుల చందనాన్ని అంటే 500 కేజీల చందనాన్ని ప్రతి సంవత్సరం స్వామివారికి సమర్పిస్తారు. ఈ 500 కేజీల చందనంతో స్వామివారు నిండా కప్పుకొని మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే ఈ చందనోత్సవం అనేది ప్రతి వారు ఇంటింట చేసుకునే పండగ కాదు. నిజరూప దర్శనం చేసుకోలేని వారు ఇంటి వద్దనే ఉండి స్వామివారిని మనసులో తలుచుకుంటే దీపారాధన చేసుకోవాలి. మనిషిగా పుట్టిన మనం ఈ ఒక్కరోజైనా మనసుని స్వామివారిపై లగ్నం చేసి మనసు అర్పించి విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. స్వామివారికి ఇంట్లోని ఒక తులసి దానాన్ని కొద్దిగా చందనాన్ని సమర్పించాలి. దాన ధర్మాలు చేయాలి. అందరికి కూడా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.